సమస్త ప్రాణి సుఖినో భవంతు. ప్రతి సినిమా ముందు ఎలాగైతే టైటిల్స్ పడతాయో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, అలాగే ట్రేడింగ్ ఇస్ రియలీ ఇంజూరియస్ టు యువర్ మెంటల్ హెల్త్. సో గైస్, ఇవాళ టూ ట్రేడ్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ అండ్ సెకండ్ వచ్చేసి బ్రిటానియా. ఏషియన్ పెయింట్స్ లో భారీ లాస్ అయింది. బ్రిటానియాలో ఆ లాస్ మొత్తాన్ని రికవర్ చేశా. సో ఈ ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్ జర్నీ అనమాట. లైక్ ఈవెన్ మన ట్రేడ్ సెటప్ పర్ఫెక్ట్ ఉన్నా ఇవాళ మార్కెట్ ఎలా తిరిగింది, నా స్టాప్ లాస్ సెట్ చేసింది అనేది, మళ్ళీ దాన్ని నేను ఎలా రికవర్ చేసిన అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పొజిషన్కి వచ్చేసి టోటల్గా ₹375 లాస్. దట్ ఈస్ ఫైన్. కానీ ఒకవేళ మీరు ఇండివిజువల్ ట్రేడ్ చూస్తే ఏషియన్ పెయింట్స్ 3250 లాస్ అయింది. కానీ అదే బ్రిటానియాలో 2875 ప్రాఫిట్ అయింది. రికవరీ ఫస్ట్ ట్రేడ్ వాజ్ ఇన్ ఏషియన్ పెయింట్, సెకండ్ ట్రేడ్ బ్రిటానియా. ఏషియన్ పెయింట్ లో పర్ఫెక్ట్ సెటప్ ఉండే, కానీ అది అంటారు కదా, మార్కెట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని అంటారు కదా, అది ఊరికే అన్నారు అనమాట. మార్కెట్ ఎందుకు అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ఫైన్. సో ఏషియన్ పెయింట్స్ లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏషియన్ పెయింట్స్ స్టార్టింగ్ మార్నింగ్ ఏమైంది, ఏషియన్ పెయింట్స్ అనేది మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పైకి రన్నింగ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ ఫైన్. సో ఇక్కడ ఈ క్యాండిల్ డే హైని లేపేసింది అనమాట. ఫట్ మంత్ దెబ్బకి లేచింది ఇది. లేవంగానే ఇది నా పర్ఫెక్ట్ సెటప్. ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్, ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్, ఒక చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ డే హై బ్రేక్అవుట్. ఈ డే హై బ్రేక్అవుట్ కాగానే దొరికింది జిల్ 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 జిగేలు అని నేను 950 టైంలో ఎంట్రీ ఇచ్చేసిన అనమాట. 950 ఎంట్రీ అయింది. ఫైన్. ఇక్కడ ఇష్యూ ఏమైపోయిందంటే నేను యూజువల్లీ కరెంట్ డే అయ్యే స్టాప్ లాస్ పెట్టుకుంటాను అనమాట. కానీ ఇక్కడ పెట్టలే. ఇక్కడ క్యాండిల్ బ్రేక్అవుట్ లో స్టాప్ లాస్ పెట్టిన. ఎందుకు పెట్టిన అంటే దానికి రీజన్ ఉందన్నమాట. ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్ మీద పోతే ఇక్కడ 2600 అనేది ఏషియన్ పెయింట్స్ లో ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఈ రెసిస్టెన్స్ ని ఇవాళ ఒకవేళ వాల్యూమ్ చూసినా, క్యాండిల్ ఇప్పుడు రివర్స్ అయింది కానీ క్యాండిల్ ని చూసినా భారీగా బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. సో నాకేమనిపించింది అంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ ఏదో గ్యాప్ ఏర్పాటైందో అక్కడ ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది అనుకో. కానీ గ్యాప్ ఫిల్ కావాలంటే మా షేర్ 10% కన్నా ఎక్కువ ఉరకాలి. అంత సీన్ లేదని ఏమనుకున్నా, ఇది ఉంది కదా 10th మే టార్గెట్ లోని టార్గెట్ లెక్కలు పెట్టుకున్నాను. సో టార్గెట్ చాలా పెద్దగా అయిపోయింది. ఓకేనా. టార్గెట్ పెద్దగా అయిపోయింది. సో నేనేమనుకున్నా అంటే కొంచెం చిన్న దానికన్నా పెద్ద స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకున్నా. అదే నేను చేసిన తప్పు. సో నేను స్టాప్ లాస్ ఇది పెట్టిన. ఒకవేళ మార్కెట్ ఇక్కడనే రివర్సల్ అయిపోయి ఉంటే నాకు ఇక్కడనే లాస్ అయిపోయింది, నేను వెళ్ళిపోయేటోడు. మాక్సిమం 1000 to 100, లైక్ 1200 వరకు లాస్ అయ్యేది. దట్ ఈస్ ఫైన్. కానీ అది పెద్ద స్టాప్ లాస్ అయ్యి ఉండే వరకు కొంచెం టైం పట్టినా మంచి వచ్చి హిట్ అయింది. సో అప్రాక్సిమేట్ 20% లాస్ అయింది అనమాట. అది ఇప్పుడు నడుస్తుంది, అక్కడనే హోల్డ్ చేసుకుంది. 2600 ఫస్ట్ ఏముండే రెసిస్టెన్స్ ఉండే, ఇప్పుడు అదే సపోర్ట్ లెక్కల యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ లాస్ అయింది 3250. సో నేను వెళ్ళిపోదాం అనుకున్నా. నెక్స్ట్ నేను చూస్తుంటే ఏమంటాం, 5 minutes క్యాండిల్ మీద పెట్టుకుంటే నిఫ్టీ కంటిన్యూస్ గా లోని తీస్తుంది, లోవర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ పోతుంది అనమాట. సో ఇక్కడ నేనేమనుకున్నా, 25,500 లో కూడా ఇలా బ్రేక్ అయిపోతుంది, మార్కెట్ పడుతుంది, ఒక 200 పాయింట్స్ అని పడుతుంది అనుకున్నా. ఇప్పుడే బ్రిటానియాలో నా నజర్ పడ్డది. బ్రిటానియా కూడా సేమ్ సెటప్. ఇంతకుముందు పాజిటివ్ సైడ్ సెటప్ ఎట్లుండే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ ఫాలో బై గ్రీన్ క్యాండిల్ కింద పడుతుంది. కానీ ఆల్రెడీ నేను ఈ టైంలో ఆ ట్రేడ్లో ఏషియన్ పెయింట్స్ ట్రేడ్లో ఉండే కాబట్టి నేను ట్రేడ్ తీసుకోలేదు. సో ఇక్కడ ఈ క్యాండిల్ 940 క్యాండిల్ ఏం చేసింది, డేలోని బ్రేక్ చేసింది. ఈవెన్ తో అటు క్లోజ్ చేయలేకపోయింది కానీ బ్రేక్ చేసేసింది అనమాట ప్రీవియస్ డేలోని, సరే కరెంట్ డేలోని. సో ఇక్కడనే నేను ఆర్డర్ పెట్టిన. సో ఇక్కడ ఎక్కడనో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది 9:45 టైంలో. సో నా స్టాప్ లాస్ వచ్చేసి ఇదే ఉండే 10:40, చాలా చిన్న స్టాప్ లాస్, ఎక్దమ్ స్మాల్, హార్డ్లీ 100 to 200 పాయింట్స్, 100 to 200 రూపీస్ స్టాప్ లాస్ ఉండే. అండ్ టార్గెట్ వచ్చేసి ఇది 6000. ఎందుకంటే 6000 అనేది సైకలాజికల్ నంబర్. ఓకేనా. యూజువల్లీ సైకలాజికల్ నంబర్స్ ఉండి రివర్సల్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ అదే అయింది. ఆ 6000 ఎలాగైతే టచ్ అయిందో ఇమీడియట్లీ అది కింద పడతలేదు అనమాట. 6000 నుండి ఇక్కడ ట్రై చేసింది, ఇక్కడ కూడా ట్రై చేస్తుంది కిందికి రానికి. కానీ 6000 దగ్గర రాగానే మార్కెట్ మళ్ళీ పైకి పుల్ చేస్తుంది, బయర్స్ ఊరుకొస్తున్నారు అనమాట. సో దానివల్ల 6000 అనేది స్టాప్ టార్గెట్ పెట్టుకున్నాం. అది మాత్రం మంచిగా అచీవ్ అయిపోయింది. సో అచీవ్ అయింది, మంచి ప్రాఫిట్ కూడా వచ్చింది. సో ఒకవేళ ఆర్డర్ బుక్ చూస్తే ఇది ఆర్డర్.
ఓకేనా. 63కి ఏషియన్ పెయింట్స్ కొని 50కి అమ్మేసినాం. ఇది 95కి కొని 118కి అమ్మేసినాం బ్రిటానియా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది అంటే ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ స్టాప్ లాస్. మార్కెట్ తోటి ఫైట్ చేయొద్దు అనమాట. ఈవెన్ దో అది నా స్టాప్ లాస్ హిట్ అయ్యి అక్కడనే ఆడుతుంది గేమ్, కానీ అది కింద పడితే మాత్రం భారీ లాస్ అయిపోయాడు. 3200 పోయి 30,000 కూడా లాస్ అయిపోతుంది అది. ఓకేనా. సో ఎప్పుడైనా స్టాప్ లాస్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలి, పర్ఫెక్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకేనా. సో అది ఇక్కడ కూడా కావాలంటే నేను ఇది స్టాప్ లాస్ పెట్టుకొని అడగవచ్చు, కానీ యాజ్ సూన్ యాజ్ టార్గెట్ హిట్ కాగానే నేను వెళ్ళిపోయాను. సో ఎప్పుడైనా డిసిప్లిన్గానే ట్రేడింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ వీడియోలో అయితే అంతే బై. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోప్ఫుల్లీ మంచి ప్రాఫిట్లు రావాలని కోరుకుంటున్నా. మీరు ఇవాళ ఏదైనా ఇంట్రాడే ట్రేడ్ చేస్తే కమెంట్ చేయండి. ఏ షేర్లో ఇంట్రాడే ట్రేడ్ చేసారో, మీకు ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా కూడా కమెంట్ చేయండి. ఓకేనా. ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. చలో బాయ్. జై శ్రీరామ్.